సామూహిక ఊరేగింపులో డీజేల నిషేధంపై సమావేశం జరిగింది. మత పెద్దలు ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించారు సిపి ఆనంద్. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు సిపి. డీజే సౌండ్స్ ఈసారి శృతి మించాయని, గణేష్ పండుగ కాదు మిలాద్ ఉన్ నబీలో డీజే నృత్యాలు విపరీతమయ్యాయని చెప్పారు. 2 సంవత్సరాలుగా కూడా చూస్తున్నాము. డీజే పెట్టి ఈ శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద ఎత్తున వైలేషన్స్ జరుగుతున్నాయి. కానీ ఈసారి ఏదైతే శృతి మించి జరిగిందో అది అందరు కూడా చూశారు. ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అందరు కూడా అరే ఇదేంటి, ఎందుకు ఇట్లా అయిందని వారు అడిగి తెలుసుకున్నారు. వారు కూడా మా వీడియోస్ మేము తీసుకున్నాము. మరి ఈ విధంగా చెప్తున్నారు, అందరు కలిసి కట్టుగా చేస్తే కానీ ఇది కాదు, మీరు రండి, ఒక రౌండ్ టేబుల్ లాగా మీ విచారణ ఏంటో, మీరు ఏ విధంగా మీ వాళ్ళని కట్టడి చేస్తారో చెప్పండి. దాని తర్వాత ఇవన్నీ మేము కంపైల్ చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పెడతాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఏం చేయాలో. దాని తర్వాత దానిపైన కఠినమైన వైఖరి అవలంబించాలా, ఏ విధంగా చేయాలి, స్టేజెస్లో చేయాలా అనే నిర్ణయం తీసుకోబడుతుంది. ఎందుకు ఈ గత 2 సంవత్సరాలుగా కూడా చూస్తున్నాము. డీజే పెట్టి ఈ శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద ఎత్తున వైలేషన్స్ జరుగుతున్నాయి. కానీ ఈసారి ఏదైతే శృతి మించి జరిగిందో అది అందరు కూడా చూశారు. ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అందరు కూడా అరే ఇదేంటి, ఎందుకు ఇట్లా అయిందని వారు